రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ఇక నల్గొండ, భువనగిరి సెగ్మెంట్ల పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఈవీఎంల తరలింపు పూర్తయిందా? గుడ్ ఈవినింగ్ చంద్రిక. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ పార్లమెంట్ స్థానం, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానం. రెండు పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగం ఈవీఎంలు, అదేవిధంగా మెటీరియల్ ఏదైతే సిబ్బందికి ఇవ్వాలో సిబ్బంది పంపిణీ పూర్తయింది. ఇప్పటికే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ కేటాయించిన ప్లేస్లోకి బయలుదేరారు. చాలామంది కూడా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటలలో జరిగే ఓటింగ్కు సంబంధించి నాయకులు ఇప్పటివరకు ఎంత సీరియస్గా తీసుకొని ఎన్నికల ప్రచారం చేశారో అంతే సీరియస్గా అధికారులు కూడా తీసుకున్నారు ఈ ఎన్నికలని. దానిలో భాగంగానే ఎక్కడ ఎలాంటి వాళ్లకు పేరు రాకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. నల్గొండ సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ దాసరి హరిచంద్ర ముందుకు అంటే ఇప్పటికే నల్గొండ, అదేవిధంగా దేవరకొండ, మిర్యాలగూడ సెంటర్లన్నీ కూడా పరిశీలించారు. అక్కడ ఎప్పటికప్పుడు అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. కొన్ని చోట్ల దేవరకొండకు సంబంధించి చాలామంది, దాదాపు 48 మంది అధికారులు విధి నిర్వహణకు గైర్హాజరు కావడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచంద్రనాథ్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం అన్ని పోలింగ్ బూత్ల వద్ద సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున రేపు 7 గంటలకు ప్రారంభంగా ఉన్న ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగనుంది. దానికి సంబంధించి ఎండాకాలం ఓవైపు ఏమో ఎండలు మండిపోతున్నాయి. దాంతో వచ్చే ఓటర్లు కూడా ఇబ్బంది కాకుండా ఉదయాన్నే చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ సమయంలో చాలామంది కూడా తమ ఓటును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అక్కడ చలవా పందిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళు వస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీగా వాళ్ళని తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకుని పంపించే ప్రయత్నం మాత్రం అధికారులు చేసేందుకు స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద తాగునీటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తూ అధికార యంత్రాంగం మాత్రం సర్వం సిద్ధం చేశారు. ఒకసారి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చూద్దాం. నల్గొండకు సంబంధించి పార్లమెంటు 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా వాళ్ళ ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం మాత్రం జిల్లా అధికార యంత్రాంగం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కొత్తగా వచ్చిన యువతకు కూడా ఇన్విటేషన్ను పంపించారు. ఖచ్చితంగా కూడా మీరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అధికార యంత్రాంగం మాత్రం 2K రన్, 5K రన్ ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఇక ఓవరాల్గా చూస్తే నల్గొండ పార్లమెంట్ స్థానంలో 22 మంది అభ్యర్థులు భారీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. 2 ఈవీఎంలు యూజ్ చేస్తారు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధం చేసి వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్ల వద్దకి బయలుదేరారు. రేపు ఉదయం 6 గంటలకే సిద్ధంగా ఉంటారు. 7 గంటలకు ఓటింగ్కు సంబంధించి ఇక ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఇక బందోబస్తు సంగతి చూస్తే మాత్రం జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ ఓవరాల్గా 3,000 మందితో పాటు కేంద్ర బలగాలు, 7 కంపెనీలకు సంబంధించి కేంద్ర బలగాలు, 5 ప్లాంటూన్ల TSSPకి సంబంధించిన బ్యాచ్లను కూడా దింపారు. సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో 313 సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వెబ్ కెమెరాలను, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అక్కడ జిల్లా కలెక్టర్, అదేవిధంగా సిఎస్, డీజీపీ ఆఫీస్లోను, అటు ఎస్పీ ఆఫీస్లోను ఈ సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి ఒక ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ ఉంటూ అక్కడ పోలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి చూస్తే 18 లక్షల భువన యాదాద్రి జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఇప్పటికే అక్కడ పోటీలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ళు ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది రేపు ఓటింగ్ ప్రారంభమైన తర్వాత వాళ్ళది తేలనుంది. ఓవరాల్గా మాత్రం ఎన్నికల ప్రచారం అయితే
చాలా స్పీడప్గా చేసిన నాయకులంతా కూడా రేపు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రేపు ఓటింగ్లో కూడా అందరినీ రప్పించి తమ ఓటును వినియోగించుకునే విధంగా మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపేమో అధికారులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఓటును కీలకంగా పరిగణించే అభ్యర్థులు మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లందరినీ కూడా అక్కడ లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళ వాహనాల ఖర్చులు కూడా మేమే భరిస్తాం, మీరు వచ్చి ఓటును వినియోగించుకోండి అని చెప్పేసి అభ్యర్థులు కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఓటును వినియోగించుకునే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక టీంని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం అధికార యంత్రాంగం, ఇటు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఓవరాల్గా 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి చూస్తే నల్గొండ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీరారెడ్డి ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా శరంపూరి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు సంబంధించి కంచెల్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యామ మల్లేష్ ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది 19 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వారు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎన్నికల బారిలో అయితే ఉన్నారు. ఓవరాల్గా ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉంది అనేది రేపు వాళ్ళ ఓటింగ్ తోటి తేలనుంది. ఇక ఓటింగ్ శాతం కూడా ఎంత పెరుగుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున వాళ్ళైతే ప్రచారం అయితే చేశారు, అదేవిధంగా వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్ళకు వృద్ధులు కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, వాళ్ళు వస్తే కొంత రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్లను కూడా చాలా మంచిగా డిజైన్ చేసి మరి వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. కనీస సౌకర్యాలు ఏవైతే ఉంటాయో ఆ సౌకర్యాలన్నిటిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవైపు ఏమో ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎండలకు సంబంధించి ఓటర్ల ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. అందరి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అటు అభ్యర్థులు కావచ్చు, అధికారుల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తూ అయితే కనిపిస్తున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కీలకమైన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి నేతలు, రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈసారి కొత్తగా ఏంటంటే గతంలో ఎవరు ఉపయోగించని సోషల్ మీడియాని ఈసారి ఎక్కువ కూడా అభ్యర్థులు ఉపయోగించుకున్నారు. సోషల్ మీడియాతో పాటు టెలికాన్ఫరెన్సులు, అదేవిధంగా కాల్స్ చేయడము, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకు ఎన్నికల ప్రచారం చేయడము, ఇట్లా పూర్తిగా కూడా ఏవైతే సోషల్ మీడియాతో పాటు ఎక్కువ కమ్యూనికేషన్ పెంచే విధంగా మాత్రం వాళ్ళైతే ప్రయత్నం చేశారు. చూడాలి. ఓవరాల్గా మాత్రం ఎన్నికలకు సంబంధించి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటుకు సంబంధించి కావచ్చు, భువనగిరి పార్లమెంటులో కావచ్చు, అన్ని ఏర్పాట్లు అయితే